మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికి నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశ రాజకీయాల్లోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్. తమిళనాడు సీఎంగా ఆయన ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు. పాలిటిక్స్లో ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నా ఆయన మ్యారిటల్ లైఫ్ మాత్రం అంత సక్సెస్ఫుల్గా లేదనే చెప్పాలి. భార్యతో ఇబ్బందులు, ఇంకొక వైపు త్రిషతో రిలేషన్. అసలు ఆయన భవిష్యత్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు టీవీకే చీఫ్ తమిళనాడు సీఎం విజయ్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే రవికుమార్ గారు. కారణ జన్ముడు అంటారు కదా, ఇప్పుడు ఆ పదానికి ఎగ్జాంపుల్గా విజయ్ని కూడా చెబుతూ ఉన్నారు. అసలు ఆయన క్రియేట్ చేసిన విజయం అనేది మామూలుగా లేదండి. ఇదంతా కూడా జాతక ప్రభావమేనా? 100% జాతక ప్రభావం. అందులో మీరు ఆయన పేరును సంబోధించినప్పుడు కూడా క్రిస్టియన్ ఆయన. బట్ యాక్చువల్గా ఇందులో ఆయన మొన్న ఓఎస్డీగా ఫస్ట్ ఆస్ట్రాలజర్కి ఆయన సైన్ చేయడం అనేది ఒక సెంటిమెంట్గా బ్రేక్ అయినా కూడా అదొక సెంటిమెంట్గా ఇదిను. ప్లస్ ఆయన గెలవగానే ఆయన ఇంటికి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి కూడా ఆయనే, అంటే ఫామ్ చేయడం. ఆయనకి అబ్స్ట్రకల్స్ వచ్చాయి, మీరు గమనించారో లేదో. ఆయన వెళ్ళడం వల్ల వచ్చినాయి, ఆయన అనౌన్స్ చేయడం వల్ల వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆయన ఆస్ట్రాలజీ బిలీవర్, ఆస్ట్రాలజీని కంపల్సరీ అకల్టిజంతో పాటు ఇదై పాటించారు. దానికి సంబంధించిన ప్యాటర్న్ వైజ్గా ఆయన సక్సెస్ అనేది సాధించారు. బట్ మూమెంట్ గమనించారా? ఆయన గెలిచడం తర్వాత ఫస్ట్ ఆయన వెళ్ళి విష్ చేయడం, సఫర్ అయ్యారు ఆయన. సెకండ్, ఎప్పుడైతే ఆయన సైన్ చేశారో అది కూడా ఆయన బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఒక ప్రామిస్ బ్రేక్ లాంటిది కదా, పబ్లిక్లో చేశారు ఆయన. అంటే ఆస్ట్రాలజీ విజయ్ గారికి బాగా సపోర్ట్ చేసింది అనేది ఎంత నిజం, ఆస్ట్రాలజీ నేను పబ్లిక్గా యాక్సెప్ట్ చేస్తే ఆయనకు నష్టం జరుగుతున్నది అంతే నిజం. ఇది 1000%. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కార్యకార సంబంధాలు, కార్యానికి అవసరమైన వాళ్ళు కొన్ని సంబంధాలు ఉంటాయి, అవి మనం తెంచుకోవాలి లేదా దాచుకోవాలి. ప్రకటించే విషయాలుగా జరగకూడదు. ఆయన ప్రకటిస్తున్నానికి ట్రై చేసినవి, వైరల్ అయిన ప్రతి విషయం ఈరోజు ఆయన ఇబ్బంది పెట్టింది. ఆయన ప్రమాణ స్వీకారం వరకు ఆబ్వియస్గా అంటే రాజయోగంలో డిస్టర్బెన్స్లు చూపిస్తున్నాయి. అలాగే యోగం ఉంది. ఇప్పుడు మీరు అన్న యోగం ఆయన గెలిచి కూడా అన్నిసార్లు సఫర్ అయిన వ్యక్తి ఆయనే. ఆయన ప్రమాణ స్వీకారం చేసేలోపు ఒక ఇంట్రెస్ట్ని బాగా క్రియేట్ చేశారు. కానీ గమనించారా, ఆస్ట్రాలజర్ అన్ని చోట్ల ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి వెనకండి నడిపిస్తే సరిపోయింది, ముందుకి తేవకూడదు. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ వైజ్ ఆయన దేవుడే అయి ఉండొచ్చు, బట్ ఆ సాయిల్లో అది జరగకూడదు. ఆస్ట్రాలజీ ఆయనకి ఫాలో అంటే ఎదగడానికి ఉపయోగపడేది. మీరు అన్నట్టు అద్భుతమైన యోగం అన్నారు కదా, ఆయనకు సెంటర్లో కూడా మంచి ఇదయ్యే జాతకం నేను చూసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ని నేను కలిసి ప్రెడిక్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ ముందు. నాకు ఉన్న ఐడియా కూడా అదే అనమాట. ఆయన జాతకంలో ఏదైతే ఉందో ఆస్ట్రాలజీని పబ్లిక్గా ఆయన యాక్సెప్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. ఆయన ఆస్ట్రాలజీ వలన బాగుపడాలి తప్ప ఆస్ట్రాలజీని ముందుకు తేకూడదు. ఆయన ఆ పని అంటే నమ్మాలి, ఆచరించాలి, కానీ దాన్ని బయట పెట్టుకోకూడదు. మీ గురువు రహస్యంగా ఉండాలి. ఒక మాటగా మీ గురువు కృతజ్ఞత ఆయన పడి బయటకు వస్తే ఇబ్బంది పడతారు. ఎవరికైనా అంతేనా అండి? ఎవరికైనా అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి జరగలే? క్రిస్టియన్ ఆయన, గురువుని పాటించారు, గెలిచారు, బాగానే ఉంది. తర్వాత ఆయన ఫాలో అవుతున్నంతసేపు ఆయనకి ఎన్ని అబ్స్ట్రకల్స్ వచ్చినాయి. అలా జరిగే అవకాశం ఉంటుంది. జరిగింది. గురువుని ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. అశోక ద గ్రేట్ అండి. మామూలుగా మన అశోకుడి దగ్గర అష్టదిగ్జాలకులు ఉండేవారు. అష్టదిగ్జాలకులు ఎవరనేది ఈ రోజుకి తెలియదు అశోకుడికి తప్ప. బట్ తెలుసు అందరికీ అష్టదిగ్జాలకులు ఉన్నారని. వాళ్ళు ఎవరు అంటే 8 డైరెక్షన్స్లో పంపించేస్తారు. అలాగే రాజుల దగ్గర గూఢాచార వ్యవస్థ అనండి, లేకపోతే అనాలిసిస్ చేసేవాళ్ళు ప్రజల్లో ఉంటారు. అలాగే ఆస్ట్రాలజర్స్లో అకల్టిస్టులు, అకల్టిజంతో ఉన్న ఆస్ట్రాలజర్లు వేరు. ఆయన కృతజ్ఞత చూపించడం మొదలుపెట్టిన ప్రతిసారి ఇబ్బంది పడ్డాడు ఆయన. కృతజ్ఞత లేకుండా ఫాలో అయినంతసేపు బాగానే ఉన్నారు. అదే ఆస్ట్రాలజీలో ప్యాటర్న్ అండి. రాజయోగం డిస్టర్బ్ అవ్వాలంటే విజయ్ గారి దగ్గర 2 ఆస్ట్రాలజీలు ఉంటే సరిపోద్ది. ఆయన మీరు అన్న ఇబ్బంది అన్నారు కదా, అది వస్తుంది. మనము ప్రొఫెషనల్గా, పర్సనల్గా, పాలిటిక్స్లో ఎంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నా సరే మన ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు అది ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు. ఇప్పుడు విజయ్ విషయంలో జరుగుతున్నది కూడా అదే. ఆయన ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య సంగీత ఆల్రెడీ విడాకులకి అప్లై చేశారు. వాళ్ళిద్దరూ దూరం అయిపోయినట్టే, పిల్లలు కూడా దూరంగా ఉన్నారు. ఆయన అంత సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న భార్య పిల్లలు మాత్రం ఆ సంతోషాన్ని అనుభవించలేకపోయారు. ఇటు చూసినప్పుడు
త్రిష ఎప్పుడైతే లైమ్ లైట్లోకి వచ్చారో అప్పటి నుంచి కూడా ఆయనకి ఒక రకంగా ఆవిడ ప్లస్గా మారారనే చెప్పుకోవచ్చు. అంటే చాలామంది విషయంలో మనం చూస్తూ ఉంటాం కదా, భార్య వల్లే ఇతనికి అదృష్టం అని అంటూ ఉంటారు. మరి విజయ్ విషయంలో ఏం జరిగింది? త్రిష ఆయనకి కలిసి వచ్చిందా, లేదంటే భార్యతోనే ఇదంతా రాజయోగం అనుకోవాలా? తమిళనాడు సీఎంలు అందరికీ ఆ ఇష్యూ ఉందండి. కొందరు కట్ ఆఫ్ అయిపోయారు, లేకపోతే అంటే కొందరు సెపరేట్గా ఉండడం అనే కాదు, కానీ అక్కడ రూల్ చేసేటప్పుడు ఆ సాయిల్ కొద్ది భార్యతో డిస్టర్బెన్స్ తెస్తుంది. మీరు కావాలంటే ఓల్డ్ డేస్లో జరిగినవి చూసినా కొద్ది యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. అంటే అందరూ పబ్లిక్గా విడిపోయినవి జరగకపోవచ్చు, కానీ ఉన్నాయి. ఇప్పుడు అలాగే సెంట్రల్లో కీర్తి గడించాలంటే మ్యాక్సిమం బ్యాచిలర్సే పాలించారు ఇండియాని. ఆబ్వియస్గా అటల్ బిహారీ వాజ్పేయి, ఇందిరాగాంధీ గారు కూడా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నరేంద్ర కూడా సింగిల్ ఉమెన్. అంటే మీకు భారతదేశంలో అత్యంత కీర్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్ది ఫ్యామిలీ రిలేషన్స్ ఉండవు. కొన్ని సాయిల్స్కి అది మస్ట్గా ఉండవు. మీరు చెన్నైలో ప్రతి సీఎంకి ఉంది అది. ఇలాంటి అవకాశం ఉంటుందా? అంటే ఆ మట్టిని బట్టి, ఆ నేలను బట్టి, సాయిల్ బట్టే ప్రజలు బట్టే జ్యోతిష్యం బట్టే దేవుడు. మీకు సింపుల్గా ఈ రోజుకి చెన్నైలో నేటివిటీ ఉంది కదా, పంచే కడతారు పెద్దోళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు. మీరు ఎక్కడో చోట నేటివిటీని చూస్తారు. మీరు ఏ టెక్నాలజీ వరకు వచ్చినా కూడా వాళ్ళ నేటివిటీ ఈరోజు పోలే. హైదరాబాద్ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఎంతో అప్గ్రేడ్ అయిపోయారు. అదేదో పక్క దేశం వస్తువు ఇక్కడది కాదని ఇక్కడ దేశం వస్తువు వాడితే తప్పు, పంచె కట్టుకోకూడదు అసలు. బట్ ఈరోజుకి చెన్నై అంటే చెన్నై అంటే నేటివిటీ సాయిల్ బట్టే కదా. ఇప్పుడు అక్కడ అప్పర్ కోటీశ్వర్లు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా సందుల్లో ఉన్నాయి ఇప్పటికీ. క్రోర్స్ ఆఫ్ రూపీస్ టర్న్ ఓవర్ అంటే సాయిల్ చెప్తుందండి మనిషి ఎలా బతకాలో. ఆ సాయిల్ మీద చేసే రిచువల్ చెప్తుంది ఎలాంటి మార్పులు తేవాలని. ఆ మార్పులు కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి తప్ప లేదు. మెజారిటీ ఆఫ్ ఇండియాలో పిఎమ్స్ అందరూ బ్యాచిలర్స్. మేబీ ఫ్యామిలీ లైఫ్ అనేది సాక్రిఫైస్ అవసరం కలియుగంలో, అంతే. ఇప్పుడు విజయ్ గారికి డిస్టర్బెన్స్ అన్నారు, డిస్టర్బెన్స్ రాజయోగము కరెక్టే. మేబీ డిస్టర్బెన్స్ రాజయోగము. ఓల్డ్ డేస్లో ఇదే ప్యాటర్న్లో చెప్పాలంటే రాజుకు 100 మంది భార్యలు, ప్రజలకు ఒక్కరితే భార్య. ఎలా సాధ్యం? డిస్టర్బెన్స్ ఉంటుంది. అది అందరికీ జరిగింది, ఈయనకి జరిగింది. సెంటర్లోకి కూడా పెద్ద స్థాయిలో వెళ్తాడు ఆయన. దేశ రాజకీయాల్లో కూడా విజయ్ చక్రం తిప్పే అవకాశం ఉంటుందా? ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో. అందువలన ఈ డిస్టర్బెన్సెస్. ఇక మీదట ఆయన జాతకం ఎలా ఉండొచ్చు? అంటే సెంట్రల్లో కూడా వెళ్తారని మీరు చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన సీఎం అవ్వడానికే కొంత కష్టపడాల్సి వచ్చింది. అంటే ప్రజలు ఎంత ఆయనకి సపోర్ట్ చేసినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రం మిగతా వాళ్ళ మద్దతు ఇవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే ఇప్పుడు ఏ ఒక్కరు తేడా కొట్టినా కానీ రేపు ప్రభుత్వాలే కూలిపోయే అవకాశం కూడా ఉంది. మరి వాటన్నిటిని విజయ్ ఎలా మేనేజ్ చేయబోతున్నారు? యాక్చువల్గా విజయ్ గారు జాతకరీత్యా గురువు రేపు జూన్లో మారిన తర్వాత గురువు ఇప్పుడు ఎవరైతే ఆయన సలహాదారులు ఉన్నారో వాళ్ళు చేసే మిస్లీడ్ వల్ల సఫర్ అవ్వే అవకాశం ఉంటుంది. బట్ జనరల్గా విజయ్ గారి లైఫ్ మొత్తం మీరు చూసారనుకోండి, ఆయన సొంత నిర్ణయాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. ఆ నిర్ణయం తీసుకునే అలవాటు ఇంకో సంవత్సరం వరకు ఆయనకు అవ్వదు. ఎందుకంటే ఆయన వచ్చి రాగానే ఆ సెంటిమెంట్ని ఇంకా ఫీల్ అవ్వట్లేదు. అరే ఆస్ట్రాలజీని టచ్ చేస్తే నాకు బ్యాడ్ జరుగుతుందని అది తెలుసుకోవాలి. ఆయన అడ్వైజరీ పార్ట్లో ఆయనకు ఉపయోగపడే వాళ్ళు, ఉపయోగం లేని వాళ్ళు ఉంటారు. నేను సింపుల్గా ఒక సీక్రెట్ అనుకోండి, విజయ్ గారి దగ్గర గురుమార్గదర్శి జరిగే వాళ్ళు ఎవరున్నా విజయ్ గారు ఇబ్బంది పడతారు. మీకు ఆ సంక్షోభం రాగానే ఆయన దగ్గర ఉన్న కొందరు వ్యక్తులు మారుతారు చూడండి. ఇంకోటి ఏంటంటే ఫ్లడ్స్ వలన ఇబ్బంది పడతారు. చెన్నైలో ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఇప్పుడు వస్తాయి, బట్ ఇప్పుడు ఇబ్బంది పడతాడు ఆయన హ్యాండిల్ చేయలేక. అంటే రాజకీయ అనుభవం లేకపోవడం, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇప్పుడిప్పుడే కదా ఆయన అడుగుపెట్టేది. అంటే చెప్తున్నాను కదండి, ఆయన వెనకాతలు ఉన్న చేసే తప్పుగా ఆయన బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుంది. త్రిష కొద్ది కాలం క్రితం ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో సీఎం కావాలనుకుంటున్నానని చెప్పారు. ఆవిడకి ఏమైనా సీఎం యోగం ఉండే అవకాశం ఉందా? ఈయనకి డిస్టర్బెన్స్ వస్తే ఆవిడకి ఉంటుంది. ఓ ఓకే, విజయ్ గారి ద్వారా ఆవిడకి సీఎం అయ్యే అవకాశం ఉంది. ఈవిడకి డిస్టర్బెన్స్ వస్తే ఫ్యూచర్లో ఆవిడకి పాలిటిక్స్ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరో జయలలితను చూడొచ్చు అంటారా మనం త్రిష రూపంలో? ఆవిడ జాతకరీత్యా ఆవిడ అందుకే పెళ్లి చేసుకోలేదు. పెళ్లికి కూడా సంబంధం ఉంది. సీఎం పదవికి పెళ్లికి సంబంధం జయలలిత గారు పెళ్లి చేసుకోలేదుగా. బట్ ఆవిడ ఎవరితో ఎక్కువ ఫాలోగా ఉండేవారు అనేది ఉంది కదా ఏజ్లో.
త్రిష ఈ మధ్య కూడా చెప్పినట్టున్నారు, నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, ఇలాగే లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. అలాగని జయలలితతో ఈమెని పోలుస్తున్నాం కదా అని ఇద్దరు జీవితాలు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడూ ఒకలాగా ఉండదండి, ఒకలాగా జరుగుతుంది. అంటే మీరు ఏ సంఘటన అయినా చూడండి, కాస్ట్యూమ్ మారుతుందేమో కానీ పర్సన్ ఒకటే కదా. ఒక స్టేట్ సాయిల్లో ఇది ఇమిడి ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా మనం పాలిటిక్స్ మాట్లాడుకోవాలంటే లైక్ ఏపీ పాలిటిక్స్ మధ్యాంతరం వస్తుందని నేనే చెప్పాను. మధ్యాంతరం రాకపోతే ఇద్దరు రూల్ చేస్తారని చెప్పాను. డిప్యూటీ సీఎం అయినా సీఎం లాగా ఉంటారు, లేకపోతే మధ్యాంతరం వస్తుందని చెప్పాను. ఎలక్షన్కి 4 months ముందు చెప్పాను నా 99 టీవీలో. బట్ నేనేమంటున్నాను, ఇది నేను ఎలా చెప్పగలిగాను? ఇలాంటి సంఘటన ముందు జరిగింది. బట్ ఈరోజు ఎలక్షన్ డేట్ రోజే ఇంకోలా జరిగింది. ఏంటది? డిప్యూటీ సీఎం ఇంకో పార్టీకి ఇచ్చారు, సీఎం ఇంకో పార్టీ. అంటే ఇద్దరు రూల్ చేస్తున్నారు. ఇంతకుముందు డిప్యూటీ సీఎం పేర్లు చెప్పలేను, పవన్ కళ్యాణ్ పేరు చరిత్రలో చెప్తాను. అంటే చూడండి, ప్యాటర్న్ ఎప్పుడు రీజ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో భార్యల్ని ఒక తెలియకుండా విమర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అడిగిన విజయ్ గారి పర్సనల్ లైఫ్లో కూడా భార్య క్వశ్చన్ వచ్చింది. లాస్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని ఇన్వాల్వ్ చేశారు, పవన్ కళ్యాణ్ రిలేషన్షిప్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు, ఇప్పుడు భారతి గారికి కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇవి ఒక ప్యాటర్న్ అండి, న్యాచురల్ ప్యాటర్న్స్ అంటారు వీటిని. ఇవి జరుగుతాయి. బట్ ఎవరు దీన్ని కౌంటర్ అయిపోతున్నారు, వాళ్ళ జాతకాలు ఏంటి అనేదే మనం రీసెర్చ్ చేయాలి. మీరు అడిగిన దాంట్లో డిస్టర్బెన్స్ వల్ల పొలిటీషియన్ అయ్యాడేమో, ఎందుకంటే అది మైనస్ కదా అవ్వాలి, బట్ ప్లస్ ఎలా అయింది? ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ గారు ఈరోజు 2 ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఒకటి, విజయ్ సెంట్రల్లో కూడా రూల్ చేయబోతారు, అలాగే మళ్ళీ త్రిషకి కూడా సీఎం యోగం ఉంది. ఈ 2 పాయింట్స్ మాత్రం చాలా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. థ్యాంక్ యూ సో మచ్ అండి.